హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా హీరా భస్మం గురించి చెప్పమని చాలా మంది అడుగుతూ ఉన్నారు. అయితే హీరా భస్మం అంటే ఏంటి, అసలు దాని యొక్క ప్రయోజనాలు ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాము. హీరా భస్మం అనేది వజ్రాలు ఉంటాయి కదా, ఆ వజ్రాల యొక్క పుటం మీద వేడి చేయడం వల్ల కలిగినటువంటి భస్వాన్ని హీరా భస్మం లేదా వజ్ర భస్మం అంటారు. మనకి ఎలా అయితే స్వర్ణ భస్మం, ముత్య భస్మం, లోహ భస్వాలు ఎలా అయితే ఉన్నాయో ఈ వజ్ర భస్వాలు కూడా అలాగే ఉంటాయి. చూడండి, ఇది హీరా భస్మం. ఈ హీరా భస్మం కాస్ట్ కూడా చాలా అధికంగానే ఉంటుందని చెప్పవచ్చు. దీని యొక్క కాస్ట్ వచ్చేసి ఒక గ్రామ్కి సుమారుగా 8,000 రూపాయల వరకు ఉంటుంది. సుమారు 6,000 నుంచి 8,000 డిపెండ్ అపాన్ ద కంపెనీ బట్టి ఉంటుంది. అంత కాస్ట్లీ ఉంటాయి ఇవి. ఈ హీరా భస్వాన్ని ఎలా ఉపయోగించాలి అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి. చాలా మంది నాకు ఫోన్ చేసి హీరా భస్వం కావాలి, లేదంటే హీరా భస్వాన్ని తెచ్చుకుంటున్నాము, హీరా భస్వం ఎక్కడ తీసుకోవాలి, ఎంత ఉంటాయి చాలా మంది అడుగుతుంటారు. హీరా భస్వం అనేది మీరు ఇష్టం ఉన్నట్టుగా వాడకూడదు. ఎందుకంటే ఇది హై ఇమ్యూనిటీ లెవెల్స్ని డెవలప్ చేయడానికి, నరాల బలహీనత తగ్గించడానికి, హార్మోన్స్ డెవలప్మెంట్కి, బాడీని చాలా స్ట్రాంగ్, ఎంత బలహీనంగా ఉండాలని స్ట్రాంగ్ చేయడానికి. కానీ అంత పవర్ఫుల్ ఉన్నదాన్ని మనం ఇష్టం ఉన్నట్టుగా వాడుకోకూడదు. దాని ఒక పద్ధతి ప్రకారం వాడుకోవాలి. అది ఎలా అనేది నేను చెప్తాను, ఓకేనా. ఈ హీరా భస్వమే కానివ్వండి, లేదా లోహ భస్వమే కానివ్వండి, స్వర్ణ భస్వమే కానివ్వండి, ముత్య భస్వం, ఏ భస్వాలైనా సరే మీరు డైరెక్ట్గా వాడకూడదు. దీన్ని డాక్టర్ల పర్యవేక్షణలో కానీ లేదా తెలుసుకోనైనా కానీ దాన్ని అంటే ఇంకొకటి మీ సమస్యను బట్టి, మీ ఏజ్ని బట్టి దాన్ని వాడుకోవాలి. చాలా మంది కూడా నాకు చెప్తుంటారు, సార్ రోడ్డు మీద బండ్లు పెట్టుకునే వాళ్ళు, మూలికలు అమ్ముకునే వాళ్ళు దగ్గరికి వెళ్తే వాళ్ళు అది ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, మీరు ఈ మెడిసిన్ కొనుక్కొచ్చుకోండి, దీనికి ఇంత కాస్ట్ 30,000 అవుతుంది, 40,000 అవుతుంది అని చెప్తూ ఉంటారు. అవన్నీ తీసుకొచ్చుకోవడానికి నిజమేనా కాదంటారు. అస్సలు వాళ్ళని నమ్మకూడదు. రోడ్డు మీద బండ్లు పెట్టుకొని అమ్మే వాళ్ళని అస్సలకే నమ్మకండి. నా దగ్గరికి కూడా చాలా మంది వచ్చి మీరు పేషెంట్లు మేమే తీసుకొస్తాము, మీరు ఇంత అమౌంట్కి అమ్మండి అని వాళ్ళు మాట్లాడుతుంటే నేను ఎవరిని కూడా యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే వాళ్ళు ఇవాళ వచ్చి రేపు వెళ్ళిపోతారు, కానీ మేము ఎప్పటికీ పర్మనెంట్గా ఉండేవాళ్ళం. తర్వాత పేషెంట్స్ తోటి మాకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంది. కాబట్టి రోడ్డు మీద బండ్లు పెట్టుకోవాలని వాళ్ళు పర్టికులర్ అడ్రస్ కూడా చెప్తారు, ఇక్కడికే వెళ్ళి కొనుక్కొచ్చుకోండి. ఎందుకంటే వీళ్ళు టైప్ అవుతారు, ఓకేనా. కాబట్టి అలాంటి వాళ్ళు కానీ ఈ లోహ భస్వము, వజ్ర భస్వం, అదేవిధంగా స్వర్ణ భస్వము, ఇవి హీరా భస్వం తెచ్చుకోండి, దాన్ని తయారు చేసి ఇస్తామంటారు. వారం రోజులు 10 రోజులు వాడమంటారు. వారం 10 రోజులు బాగానే ఉండదు, తర్వాత మళ్ళీ రిజల్ట్ ఉండదు, ఓకేనా. ఇది ముఖ్యంగా లైంగిక సమస్యల పైన, షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకు, బలహీనతలు ఉన్న వాళ్ళకు, హస్త ప్రయోగం వల్ల ఇబ్బంది ఏర్పడే వాళ్ళకు ఇది ఇమ్యూనిటీ లెవెల్స్ డెవలప్ చేయడానికి, హార్మోన్స్ డెవలప్మెంట్ని, హార్మోన్స్ బ్యాలెన్స్ చేయడానికి కూడా చక్కగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా బలహీనతలతో, నరాల బలహీనతలతో బాధపడుతున్న వాళ్ళకి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీనిని అశ్వగంధ, శతావరి, నేలతాడి, నేలగుమ్మడి, సుగంధిపాల, అతిమధురం, కపికచ్చు, వీటిలో దేనితో అయినా సరే దీన్ని మోతాదు చెప్తాను, జాగ్రత్తగా వినండి. కేవలము 100 గ్రాములకు 1 గ్రామ్ మాత్రమే వాడాలి. 100 గ్రాములకు 1 గ్రామ్ వెళ్తే అది ఎక్కడికో పోతాయి కదా సార్ అంటే దాని యొక్క ఎఫెక్ట్ అనేది అలాగే ఉంటుంది, ఓకేనా. అలా అని మన హాఫ్ స్పూన్లు, పావు స్పూన్లు వేసుకొని వాడితే మాత్రం సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఇందులో నేను చెప్పిన వాటిలో దేంతో అయినా సరే వాడుకోవచ్చు. దానివల్ల మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. 100 గ్రాములకు 1 గ్రామే, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నా దగ్గరికి చాలా మంది పేషెంట్స్ కూడా వస్తుంటారు, సార్ హస్తప్రయోగం వల్ల ఇబ్బంది అవుతుంది, లేదంటే లైంగిక సమస్యల వల్ల ఇబ్బంది పడుతున్నాము, కొంచెం ఎరెక్షన్స్ మూమెంట్ లేవు, శీఘ్రస్కలనం ఉంది. ఇలాంటి వాళ్ళకు కూడా మేము ఈ హీరా భస్వాన్ని కొంతమందికి సజెస్ట్ చేస్తాం. ఎలాంటి వాళ్ళకంటే ఇది చాలా హెవీ డోస్. మేము మామూలుగా చెప్తూ ఉంటాం, డోస్ వాల్యూస్ కూడా చెప్తూ ఉంటాము, ఎంత అమౌంట్ ఉంటాయని. ఇది హెవీ డోస్. అంటే దీన్ని ఒక మంత్ కోర్స్ వచ్చేసి 20,000 రూపీస్ ఉంటుంది. అంటే దీన్ని అలా తయారు చేసి ఇవ్వాలి, దానికి తగ్గట్టుగా మాత్రలు కూడా ఇవ్వాలి ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం. దాంతోపాటు ఆయిల్, పౌడరు, మాత్రలు, ఆయిల్ ఇవన్నీ కూడా కామన్గా వాడుకోవాలి. చాలా ప్రాబ్లం క్రిటికల్గా ఉంది, లేదా మ్యారేజ్ దగ్గరలో ఉంది, ఇబ్బంది పడుతున్న అన్న వాళ్ళకి మాత్రమే ఈ డోస్ని సజెస్ట్ చేస్తాము. ఈ డోస్ వాల్యూ వచ్చేసి ఒక నెలకు 20,000 రూపీస్ ఉంటుంది కాస్ట్ వచ్చేసి. అంత హెవీ. ఎందుకంటే ఇది ఒక 1 గ్రామ్ కలపాలంటే 8,000 రూపీస్ కాస్ట్ ఉంటుంది. ఇది కాక ఇంకా స్వర్ణ భస్వము, ముత్య భస్వము ఇవి కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. దాన్ని వాళ్ళ ఏజ్ని బట్టి, వాళ్ళ సమస్యను బట్టి కొంత డోస్ మీద అది తయారు చేసి అలా ఇవ్వడం వల్లనే వాళ్ళకు ఎరెక్షన్స్ కానివ్వండి, శీఘ్రస్కలన సమస్యలు లాంటివి కానివ్వండి త్వరగా క్యూర్ అవడం జరుగుతుంది. అంతేగాని మీరు ఆ షాప్లకు వెళ్ళి స్వర్ణ భస్వం, లేదంటే వజ్ర భస్వం, హీరా భస్వం కావాలని తీసుకొచ్చుకొని ఇంతంత ఒక చిటికంత వేసుకొని పాలలో వేసుకొని తాగడం ఇలాంటి చాలా మంది చేస్తున్నారు. దానివల్ల వాళ్ళకు బాడీ ఓవర్ హీట్, వీక్నెస్, పెయిన్స్ ఇలాంటి చాలా ఇబ్బంది సమస్యలు ఎదుర్కొంటున్నారు. దయచేసి దాన్ని అలా వాడకూడదు. ఈ సమస్యలు ఉన్న వాళ్ళు మీరు వాడాలి అనుకుంటే డాక్టర్ల పర్యవేక్షణలో మాత్రమే వాడుకోవాలి. బయట వాళ్ళు చెప్పారని, లేదంటే బుక్లలో, వీడియోలలో చూసామని చెప్పి వాడుకుంటే మాత్రం సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు, ఓకేనా. కాబట్టి సమస్యలు ఉంటే నేరుగా మమ్మల్ని అయినా మీరు సంప్రదించవచ్చు. పైన స్క్రోల్ నెంబర్స్కి ఫోన్ ద్వారా, లేదా వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ ఉన్న మా యొక్క అడ్రస్ కూడా వచ్చి మమ్మల్ని సంప్రదించవచ్చు.
మరే ఇతర సమస్యలతో బాధపడుతున్నా సరే మీకు అన్ని రకాల సలహాలని, సూచనల్ని, అదేవిధంగా మెడిసిన్స్ కూడా మేము అందిస్తాం. మీరు రాలేని పరిస్థితులు ఉంటే కొరియర్ ద్వారా కూడా మేము పంపించే అవకాశం కూడా ఉంది. పైన స్కోర్ నెంబర్స్ కి గ్రూప్స్ కూడా యాడ్ చేయడం జరిగిందండి. మీరు ఒకవేళ కనుక నాటు వైద్యం గ్రూప్ లో కనుక యాడ్ అవ్వాలి అనుకుంటే మీ నెంబర్ ని నాకు వాట్సాప్ చేయండి. పైన 2 నెంబర్స్ కి వాట్సాప్ ఉంటుంది. ఇప్పటికే 3 గ్రూప్స్ అనేవి క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇంకా మీరు ఎవరైనా యాడ్ అవ్వాలనుకుంటే కూడా ఆ గ్రూప్ లో కూడా యాడ్ అవ్వచ్చు. అందులో నేను టెలిగ్రామ్ గ్రూప్ కూడా యాడ్ చేస్తున్నాము, అందులో కూడా మీరు యాడ్ అవ్వచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అందరూ మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.